అయితేనేమో హైట్ పొడుగు పోతాయి. ఒకసారి 5 మొక్కలు ఇచ్చి పెట్టినా నేను బాగాలేవా చూడు, ఇంకా నువ్వు 2 సంవత్సరాలకు చూడు అది ఎట్ట కాయ వస్తుందో నువ్వే చూసి, నేను చెప్పాల్సిన పనే లేదు. ఆల్రెడీ కొంచెం పూత ఇట్లున్నది కాబట్టి ఇవి అంటు మొక్కలని మనకు నమ్మకం ఉన్నది. కానీ పక్కా బత్తాయిల గురించి సొంతంగా పెంచి తెచ్చుకున్న చెట్లు అది మేము పెట్టినాక ఒక చెట్టు అనుకోని మేము పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో చెట్టు అవ్వకూడదు. అట్లా అది పోయిన సంవత్సరం నుంచి చూస్తున్నా కదా, అది నేను చెప్పిందే అవుతుంది. నువ్వు పక్కా అది దాంట్లో నువ్వు భయపడేది లేదు. ఎందుకంటే సంతరా మొక్క కొంచెం ముళ్ళు ఉంటుంది కావచ్చు. సంతరా మొక్కకి ముళ్ళు ఉండదు. ఉండదు. హైబ్రిడ్ చెన్నంగి చెట్లు అన్నాయి చూడు, తీసుకొచ్చి హైట్ కూడా పోదు. అది మేము పెట్టుకుంటాం. తర్వాత మాత్రం మాకు ఏమైతుందంటే అదేలే వేరే మొక్కలు వేరే మొక్క అనేది అసలు తేను నేను రిమార్క్ లేదు వాటికి. అంత గ్యారెంటీ మొక్కలే 10 దాటితే అసలు ఉండట్లా. అందరు పనులకు పోతారు. హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో ఉదయం ఇవాళ లేవడంతోనే కొన్ని మొక్కలు అంటే ఆంధ్ర నుండి తీసుకొచ్చి మనకు బండి పైన విలేజ్ ఏరియాలలో అమ్ముతారు కదా, అతను నాకు ఇంతకుముందు కొన్ని మొక్కలు ఇచ్చిండు ఇక్కడ. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు మాత్రము ఇంతకుముందు నేను ఇక్కడ మొక్కలు తీసుకున్నా. ఇక్కడ నా దగ్గర ఉన్న మొక్కలైనా చూసిండు కాబట్టి కొన్ని నాకు అనుకున్న మొక్కలు నేను ఇంతకుముందు చెప్పిన ఆయనకు బత్తాయి మొక్కలు తీసుకురమ్మని. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ బత్తాయి మొక్కలు 2 మొక్కలు తీసుకొచ్చిండు. ఇవి మనకు అంటు మొక్కలు అయితే కాదు, ఇది ఎయిర్లేరింగ్ మొక్కలాగానే ఉన్నది. ఈ ఒక్క మొక్కకు నాకు ఇది 250 రూపాయలు అన్నాడు, కానీ 200 రూపాయలు పడింది మనకు. ఇక మనకు దాంతో పాటుగా ఇవి సపోటా మొక్కలు. వీటికి మీరు గమనించవచ్చు పువ్వులు కూడా ఉన్నాయి. అంటే అంటు మొక్కలలో ఏంటంటే ఇప్పుడు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఈ మొక్కలు మాత్రం నాకు ఒకటి 250 రూపాయలకి ఇచ్చిండు. నా దగ్గర ఇంతకుముందు తైవాన్ నిమ్మకు సంబంధించిన ఒక మొక్క పెట్టిన నేను. ఇది బాలాజీ నిమ్మ అండి. ఇవి 2 మొక్కలు. ఇది ఏదో చెన్నంగి రకము కొబ్బరి అన్నాడు. సరే, నాకైతే వాస్తవానికి కొబ్బరి పెట్టడానికైతే ప్లేస్ లేదు వాస్తవానికి. కాకపోతే ఒక మొక్క మాత్రం కొంచెం డ్యామేజ్ అయినట్టు కనిపిస్తుంది. ఆ ప్లేస్లో పెడదాం అన్నట్టుగా తీసుకున్నా. అది ఎప్పటి నుండో దాని చుట్టూ కూడా కెళ్ళగిచ్చి నేను కొంతవరకు ఫంగిసైడ్ పోసినా కానీ అయినా కూడా అది ఎందుకో డ్యామేజ్ అయిపోయింది. నేను మొక్క తెచ్చినప్పుడే కొంచెం బాగాలేకుండా ఉండే. ఆ మొక్క ప్లేస్లో పెట్టే ప్రయత్నం చేస్తా. వర్షాకాలం స్టార్టింగ్ కాబట్టి మొక్కలు సాధ్యమైనంత వరకు ఇప్పుడు పెట్టుకుంటేనే మనకు వర్షాకాలం అయిపోయేసరికి ఆ మొక్కలు అనేది మనకు ఏనుకునే అవకాశాలు ఉంటాయి. మీరు చూసినట్టయితే ఇది పపాయ పింక్ గువా అని ఈ మొక్క నేను రాజంపల్లి నుండి తీసుకొచ్చిన. బ్యాళ్ళకి ఏంటంటే చూడండి, ఇది ఎండిపోయింది. ఈ మొక్కకు నాకు 500 రూపాయలు పడ్డదండి. ఇది ఒకటి చాలా బాధాకరమైన విషయం. అంత దూరం నుండి 500 రూపాయలు ఒక్క మొక్కకు, అంత దూరం నుండి తీసుకొచ్చిన. బ్యాళ్ళకి ఏంటంటే పెట్టినాక అన్ని మొక్కలు అనేది నాకు సక్సెస్ అయినాయి. ఈ ఒక్క మొక్క మాత్రం పోయింది. ఇది క్లియర్ అంటు మొక్క అనేది మనం దీనివల్ల మనకు తెలుస్తుంది. ఇది క్లియర్గా బత్తాయి మొక్కలు పెడదాము. ఇది బాలాజీ నిమ్మ. ఇది చివరికి ఒకటి ప్లేస్ ఖాళీగా ఉంటుంది, అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ పోవాలంటే ఇదంతా తిరిగిపోవాలి. బాలాజీ నిమ్మ ఇంతకుముందు ఇదే ప్లేస్లో నేను బాలాజీ నిమ్మని పెట్టిన. బ్యాళ్ళకి ఏంటంటే అది అసలు వర్కౌట్ రాలేదు. మళ్ళీ అదే ప్లేస్లో పెడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మనకు నేను 2 నిమ్మ మొక్కలు తీసుకున్నా. ఇంతకుముందు కూడా ఒక నిమ్మ మొక్క ఉన్నది నా దగ్గర.
ఈ ప్లేస్ అయితే ఎవరికి డిస్టర్బ్ ఉండదు. ఇది యాపిల్ మొక్క అండి. యాపిల్ మొక్కకు కింద వచ్చిన పిలక ఇది, అంటే అంటూ బయటకు ఉంటుంది కదా, అంటూ కింద వచ్చిన ఎయిర్ ఇది. సరే దీన్ని పెడితే సక్సెస్ అవుతుందని చూసిన, మొత్తానికి అయితే ఒక ప్లేస్లో పెట్టినా, ఇది మంచిగా అయింది. ఇది మళ్ళీ ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అంటూ కాకుండా కింద వైపు ఉన్నటువంటిది చూద్దాము. ఈ ప్లేస్లో మాత్రమే మళ్ళీ నేను పెడితే తీయకుండా ఉంటుందనే ఉద్దేశంతో పెడుతున్నా, ఎందుకంటే అన్నీ మనకు వేరే వేరే మొక్కలు ఉన్నాయి. ఈ ప్లేస్లో మాత్రమే ఈ మట్టి ఇవ్వడం బాగానే ఉంది. ఇది ఒక గుహలా ఉన్నది చూడండి. ఈ ప్లేస్లో మాత్రమే సెట్ అవుతుంది. వేరే ఎక్కడ ప్లేస్లో పెట్టినా కానీ వేరే మొక్కలకు డ్యామేజ్ అవుతుంది. ఓకే, పెట్టేస్తున్నా. కొబ్బరి మొక్కలు అనేది ఇక్కడి కోసం మాత్రం తీసుకోవద్దు. ఓకే, ఇట్లుంటుంది కథ. దీనికి ఆల్రెడీ ఇక్కడ పైప్ ఉన్నది, ఈ వాటర్ పోస్తుంది. ఓ ఓకే అండి, మనం ఈ విధంగా మాత్రం మనం ఈరోజు తీసుకున్న మొక్కలు అనేటివి అన్నీ కంప్లీట్గా పెట్టుకున్నాము. కొబ్బరి మొక్కలు అయితే కొబ్బరి మొక్కల జోలికి పోవద్దు. ఇక్కడ ఇంటి ప్లేస్లు అనుకుంటే మాత్రం ఇంకో చిన్న పనులు ఉన్నాయి. అవి ఆ సపోర్టింగ్ మనం మొక్కలకు సపోర్టింగ్ కర్రలు నాటుకుంటే మాత్రం ఈరోజు పని క్లియర్ అయినట్టే. ఇలా ఉదయం తీసుకున్న మొక్కలు కంప్లీట్గా పెట్టడం జరిగింది. వాటితో పాటుగా కొంచెం కొన్ని మొక్కలకు సపోర్ట్ కూడా నాటడం జరిగింది. ఇవి చూడండి, అరటి మొక్క గెలొచ్చినప్పుడు ఎక్కువ శాతం నీళ్ళు లేకపోయేసరికి చూడండి గెల అనేది కంప్లీట్గా కాకముందే పడిపోయింది. అంటే చెట్టు బలంగా కాకపోతే ఇట్లా గెలను ఆపదు. సరే ఏదేమైనా దీన్ని కట్ చేద్దాం, ఎందుకంటే దీన్ని కింద అట్లనే పడిపోయిందంటే మంచి హస్తాలు వచ్చినాయి, పర్లేదు, చేసేది ఏం లేదు. మనకి ఇది పర్లేదు, ఇది కొంతవరకు ఇంతకుముందు తెంపుకొచ్చిన దానిలాగానే పడిపోయింది. కాకపోతే ఇంకా పూర్తి స్థాయి గెల అనేది టైట్ కాకముందే తెంపినాము. సరే ఏదేమైనా
మీరు చూడొచ్చు. ఇప్పుడు కింద బాగానే ఉన్నాయి, పైన కూడా బాగానే ఉన్నాయి. ఇవి కూడా అవుతాయి. ఓకే అండి, మనం చూసినట్టయితే కంప్లీట్గా ఈ పైన కూడా మనకు బాగానే అయినాయి పనులుగా. ఓకే అండి, సండే అయినా ఈరోజు మాత్రం మనకు పైసా వసూలు వర్క్ అనుకోవచ్చు. అన్ని కంప్లీట్గా మనం తీసుకున్న మొక్కలు అయితే మనం పెట్టినాం. ఇది సపోటా మొక్క, దాంతో పాటుగా అక్కడ ఇంకొక సపోటా పెట్టినాము, ఇటు 2 బత్తాయిలు పెట్టినాము. మనకు అనుకూలంగా వేరే నీళ్లు అంటే ఎక్కువ శాతం నీళ్ళు ఉన్న ప్లేస్లో మనం నిమ్మ మొక్కలు కూడా పెట్టుకోవడం జరిగిందండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకా కాకపోతే ఈరోజు ఇంకా వర్క్ ఉంది, ఇదంతా కంప్లీట్గా ఇదంతా తీసే ప్రయత్నం చేస్తా. ఓకే అండి.